ఫ్రెండ్స్, ఫిబ్రవరి 25, 2024 ఆదివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన టాపిక్స్ ఉన్నాయి. ఒకసారి గమనించండి. బ్రిటిష్ కాలం నాటి చట్టాలైనటువంటి ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోని ఈ 3 చట్టాల ప్లేస్లోని భారతదేశము మరొక 3 చట్టాలను కొత్తగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ పాత చట్టాలను రద్దు చేసి ఆ 3 చట్టాల గురించి ఒకసారి తెలుసుకోండి. ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా బిట్ వస్తుంది ఇందులోంచి. ఆ 3 చట్టాలు, కొత్త చట్టాలు ఏమేమిటి అంటే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమం. ఈ 3 చట్టాలు ఏ ఏ చట్టాల స్థానంలో ప్రవేశపెడుతున్నారనేది ఒకసారి చూడండి. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహితను ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహితను ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా భారతీయ సాక్ష్యాధార చట్టం ప్లేస్లో భారతీయ సాక్ష్య అధినియమం అనే చట్టాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ 3 చట్టాలని పార్లమెంట్లో, లోక్సభలోని, రాజ్యసభలోని ఎప్పుడు ఆమోదించారు, రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించడం జరిగింది అని అడుగుతాడు. డిసెంబర్ 10న లోక్సభలోని, డిసెంబర్ 20న లోక్సభలోని ఆమోదించడం జరిగింది. తర్వాత డిసెంబర్ 21న రాజ్యసభలో ఆమోదిస్తే రాష్ట్రపతి ఆమోదం డిసెంబర్ 25న ఆమోదించి ఈ చట్టం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతి 25న ఆమోదించడం జరిగింది. ఈ 3 డేట్లు చాలా ఇంపార్టెంట్. ఈ 3 చట్టాల్లోనే ఒక మార్పు అయితే చేయడం జరిగింది. ఒక చట్టంలోనే, అది భారతీయ న్యాయ సంహితలోని 106 సబ్సెక్షన్ 2 సెక్షన్ అనే దాన్ని మినహాయింపు ఇవ్వటం జరిగింది. ఈ 106 సబ్సెక్షన్ 2 సెక్షన్ దేనికి సంబంధించింది అని కూడా అడుగుతాడు. ఎందుకు మినహాయించారని కూడా అడుగుతాడు. భారత న్యాయ సంహితలో ఉన్నటువంటి 106 సబ్సెక్షన్ 2 సెక్షను, ఈ సెక్షన్ ప్రకారం వాహనాన్ని దూకుడుగా లేదా నిర్లక్ష్యంగా నడిపిన వ్యక్తులు మరణానికి కారకులయ్యే వారికి గరిష్టంగా 10 ఏళ్ళు జైలు శిక్ష విధించడానికి అవకాశం ఉందని చెప్పి చేర్చడం జరిగింది. కాకపోతే ట్రక్ డ్రైవర్లు ఈ విషయంలో ఆందోళన చేయటం వలన ఈ సెక్షన్ తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు నోటిఫికేషన్లో హోంశాఖ పేర్కొంది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. భారతీయ న్యాయ సంహితలో 106 సబ్సెక్షన్ 2 దేనికి సంబంధించింది అని కూడా క్వశ్చన్ అడుగుతాడు. అదేవిధంగా భారతీయ న్యాయ సమితిలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే పదాన్ని కూడా చేర్చడం జరిగింది. అడుగుతాడు, రాజద్రోహం ప్లేస్లో ఏ పదాన్ని చేర్చడం జరిగింది అని అడుగుతాడు. దేశద్రోహానికి పాల్పడితే గరిష్ట శిక్ష యావజ్జీవ కారాగారము, కనిష్ట శిక్ష ఎన్ని సంవత్సరాలు అని కూడా అడుగుతాడు. 7 సంవత్సరాలు. వెరీ ఇంపార్టెంట్. ఐపీసీలోనైతే రాజద్రోహానికి సెక్షన్ 127A ప్రకారం గరిష్ట శిక్ష యావజ్జీవం, కనిష్ట శిక్ష 3 ఏళ్ళు జైలు శిక్ష. ఇది పాతది, కానీ కొత్త దాని ప్రకారం ఎంత అని అడుగుతాడు. గరిష్ట శిక్ష దేశద్రోహానికి పాల్పడితే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. అదే తక్కువ శిక్ష వేసినట్లయితే కనిష్ట శిక్ష 7 సంవత్సరాలు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ బిట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి, డేట్లు గుర్తుపెట్టుకోండి. ఈ ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్లు ఏ సంవత్సరాలు ప్రవేశపెట్టారని కూడా అడగొచ్చు. ఇండియన్ పీనల్ కోడ్ 1860లో ప్రవేశపెట్టడం జరిగింది. జువెనైల్ జస్టిస్ చట్టం 2000లోని, పోలీస్ చట్టాన్ని 1861లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని 1872లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా నోట్బుక్లో నోట్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీటి ప్లేస్లో కొత్త చట్టాలని ప్రవేశపెట్టారు కాబట్టి పాత చట్టాలని ఎప్పుడు ప్రవేశపెట్టారని కూడా అడగొచ్చు. కొత్త చట్టం 2000, ఈ 3 చట్టాల ప్లేస్లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ప్రారంభిస్తున్నటువంటి చట్టాలు జూలై 21 నుంచి ప్రారంభించబడుతున్నాయి. 2024 జూలై. ఓటర్లకు ఆ హక్కు ఉందని చెప్పి ఒక ఆర్టికల్, రాజకీయ పార్టీలు ఇచ్చేటటువంటి హామీలు అమలుకు సాధ్యాసాధాలు తెలుసుకోవటం గురించి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అడుగుతాడు. 1950 జనవరి 25న కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుంది అని అడుగుతాడు. 324వ అధికరణ రాజ్యాంగంలో 324వ ఆర్టికల్లో కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర వ్యవస్థ. ఏ ప్రభుత్వానికి, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వానికి లోబడి ఇది పనిచేయదు. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. కేంద్ర ఎన్నికల సంఘం దేనికి లోబడి పనిచేస్తుంది అని అడుగుతాడు. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏ ప్రభుత్వానికి లోబడి ఇది పనిచేయదు. ఎందుకంటే ఇది ఒక స్వతంత్ర వ్యవస్థ. ఇండియన్ న్యాయ వ్యవస్థలాగా, స్వతంత్ర న్యాయ వ్యవస్థలాగా
కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి ఒక వ్యవస్థ. కేంద్ర ఎన్నికల సంఘం మొట్టమొదటి కమిషనర్ ఎవరు అని అడిగితే సుకుమార్ సేను. కేంద్ర ఎన్నికల సంఘం మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనరు సుకుమార్ సేను. ఈ కేంద్ర ఎన్నికల కమిషనర్ని ఎవరు నియమిస్తారు అని అంటే కేంద్ర మంత్రిమండలి సిఫార్సు మీద రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఈ ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా వాళ్ళకి 65 సంవత్సరాలు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. ఈ రెండాటిలో ఏది ముందు గడువు ముగుస్తుందో అదే వర్తిస్తుంది. అంటే అతను 50 సంవత్సరాల వయసులో ఉండగా ఈ ఎన్నికల కమిషనర్గా నియమించినట్లయితే 56 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు వచ్చేంత వరకు పదవి పూర్తయ్యే వరకు ఉంటాడు. 50 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాలు. లేకుండా అతనికి 61 సంవత్సరాలు వయసులో ఉండగా ఎన్నికల కమిషనర్గా నియమించినట్లయితే అతనికి 65 సంవత్సరాలు అంటే 61 నుంచి 65కి 4 సంవత్సరాలు మాత్రమే పదవిలో కొనసాగుతాడు. ఇది క్లారిటీగా మీకు గుర్తుండాలి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ఎంతమంది కమిషనర్లు ఉంటారంటే ఒక ప్రధాన ఎన్నికల కమిషనరు, 2 కమిషనర్లు ఉంటారు. మొత్తం ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు 2 ఎన్నికల కమిషనర్లు ఉంటారు. మొత్తం కేంద్ర ఎన్నికల సంఘంలో 3 కమిషనర్లు ఉంటారు. అందులో ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనరు, 2 సాధారణ ఎన్నికల కమిషనర్లు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల కమిషనరు రాజీవ్ కుమార్. మిగతా 2 కమిషనర్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. అరుణ్ గోయల్, సునీల్ చంద్ర. అరుణ్ గోయల్, సునీల్ చంద్ర. ప్రస్తుతం ఎన్నికల కమిషనరు జీతం ఎంత అంటే 2,50,000. లక్ష్యం 370 ఛేదించాలంటే అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది లోక్సభ ఎన్నికలకు సంబంధించి. ప్రస్తుతం లోక్సభలో ఎన్ని స్థానాలు, లోక్సభకి ఎన్ని స్థానాలు గరిష్టంగా ఉంటాయి అని అంటే 550 స్థానాలు గరిష్టంగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి స్థానాల సంఖ్య ఎంత అంటే లోక్సభలో 543. 543 స్థానాలకి ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర ప్రజలు ఎన్నుకోవటం జరుగుతుంది. ఈ 543లో జనరల్ కేటగిరీలో ఎంతమంది ఎలక్ట్ అవుతారు, ఎస్టీ కేటగిరీలో ఎంతమంది ఎలక్ట్ అవుతారు, ఎస్సీ కేటగిరీలో ఎంతమంది ఎలక్ట్ అవుతారు అనేది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 543లో జనరల్ కేటగిరీలో 412 మంది లోక్సభకు ఎన్నికవటం జరుగుతుంది వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో 47 మంది లోక్సభకి ఇండియా వైజ్ చూసుకుంటే 47 మంది ఎస్టీ కేటగిరీలో ఎన్నికవటం జరుగుతుంది. ఎస్సీ కేటగిరీలో లోక్సభకి ఎంతమంది ఎలక్ట్ అవుతారు అని అంటే 84 మంది. వెరీ ఇంపార్టెంట్ బిట్టు. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జనరల్ కేటగిరీలో 20 మంది ఎలక్ట్ అవుతారు. ఎస్సీ కేటగిరీలో 4, ఎస్టీ కేటగిరీలో 1. మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభకి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు 25 మంది. లోక్సభ గురించి రాజ్యాంగంలో లోక్సభ గురించి తెలిపే ఆర్టికల్ ఎంత అని అడుగుతాడు 79. ఇక్కడ కొన్ని రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ స్థానాలు ఇవ్వటం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే లోక్సభ స్థానాలు ఎన్ని అని అడగడు. పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు కూడా ఎంత అని అడుగుతాడు. రాజస్థాన్ యొక్క లోక్సభ స్థానాలు ఎన్ని అంటే 25. నాగాలాండ్ యొక్క లోక్సభ స్థానాలు 1. బీహార్ యొక్క లోక్సభ స్థానాలు 40. కర్ణాటక రాష్ట్రం యొక్క లోక్సభ స్థానాలు 28. జార్ఖండ్ 14 స్థానాలు. మహారాష్ట్ర యొక్క లోక్సభ స్థానాలు 48. ఉత్తరప్రదేశ్ లోక్సభ స్థానాలు 80. అస్సాము లోక్సభ స్థానాలు 14. పంజాబ్ యొక్క లోక్సభ స్థానాలు 13. తమిళనాడు యొక్క లోక్సభ స్థానాలు 39. కేరళ యొక్క లోక్సభ స్థానాలు ఎన్నంటే 20. అదేవిధంగా ఢిల్లీ యొక్క లోక్సభ స్థానాలు ఎన్నంటే 7. గుజరాత్ యొక్క లోక్సభ స్థానాలు 26. గోవా యొక్క లోక్సభ స్థానాలు ఎన్ని అంటే 2. హర్యానా యొక్క లోక్సభ స్థానాలు 10. చాలా ఇంపార్టెంట్ లోక్సభ స్థానాలు. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఏదో ఒక రాష్ట్రం ఇచ్చి లోక్సభ స్థానాలు ఎన్ని అని అడుగుతాడు. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క లోక్సభ స్థానాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశ ప్రధానమంత్రి సహకార రంగంలోని ప్రపంచంలో అతిపెద్ద గిడ్డంకుల ప్రణాళికను ప్రధానమంత్రి మోడీ శనివారం ఆవిష్కరించడం జరిగింది. ఇందులో 1.25 లక్షల కోట్ల పెట్టుబడితో వీటిని నిర్మించనున్నారు. అడుగుతాడు సహకార రంగంలోని గిడ్డంగుల కోసము కేంద్రం ఇటీవల కాలంలో ఎన్ని లక్షల కోట్లతో పెట్టుబడితో నిర్మించాలని అనుకుంటుంది అని అడుగుతాడు. 1.25 లక్షల కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నారు. ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం గోదాముల్ని ప్రధానమంత్రి లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇటీవల కాలంలో ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని పరపతి సంఘాలు, వ్యవసాయ పరపతి సంఘాల గోదాముల్ని
ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగింది అని అడుగుతాడు. 11 రాష్ట్రాల్లో 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ గోదాముల్ని. 6 వారాల కాల్పుల విరమణ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇది హమాస్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధం గురించి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. హమాస్ ఇజ్రాయెల్ మీద ఎప్పుడు అటాక్ చేసింది అని అడుగుతాడు. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం జరిగింది. ఇందులో దక్షిణాఫ్రికా యొక్క బ్రెజిల్ దేశం యొక్క అధ్యక్షుడి పేరు ఇవ్వడం జరిగింది, లాలు ద సిల్వా. బ్రెజిల్ దేశ అధ్యక్షుడి పేరు లాలు ద సిల్వా. ఇజ్రాయెల్ ప్రధాని పేరు కూడా ఇవ్వడం జరిగింది, బెంజమిన్ నెతన్యాహు. ఇటీవల కాలంలోనే అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అది ఏ రోజును అని కూడా అడగచ్చు. జనవరి 22వ తారీఖున ప్రధానమంత్రి చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగడం జరిగింది. డేటు ఇంపార్టెంట్. ఇది ఇండియా లెవెల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టెంపుల్ కాబట్టి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు చమురుతోనే అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏ రోజున ప్రారంభం అయింది అని అడుగుతాడు. ఫిబ్రవరి 24న 2022 సంవత్సరం ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైంది. 500 అమృత్ భారత్ స్టేషన్లకు మోడీ శంకుస్థాపన రేపు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇంపార్టెంట్ టాపిక్ ఇది. రైల్వే స్టేషన్లను ఆధునికీకరించి అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు సౌకర్యాలని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా అమృత భారత్ స్టేషన్ల పథకం కింద దేశవ్యాప్తంగా 500 పైగా స్టేషన్లు పునరాభివృద్ధి పనులకు ప్రధాని మోడీ సోమవారం వర్చువల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రత్యక్షంగానా వర్చువల్గానా ప్రారంభించారు అని కూడా అడుగుతాడు. వర్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. అమృత భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఎన్ని స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు అని కూడా అడుగుతాడు. 500. పథకం పేరు కూడా గుర్తుపెట్టుకోండి, అమృత భారత్ స్టేషన్ల పథకం. ఆహార భద్రతపై నిబంధనల కత్తి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO సభ్య దేశాల మంత్రుల 13వ సదస్సు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అబుదాబిలో ఈ నెల 26 నుంచి 29 తేదీల్లో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, WTO సభ్య దేశాల మంత్రుల 13వ సదస్సు ఇటీవల ఏ దేశంలో నిర్వహించారు అని అడుగుతాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE. డేటు కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ నెల అంటే ఫిబ్రవరి 26, 29 తేదీల్లో జరుగుతుంది. ఎన్నో సదస్సు అని కూడా అడుగుతాడు. 13వ సదస్సు. భారతదేశంలో కేంద్రము ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద రైతుల నుంచి ఆహార ధాన్యాలు సేకరించి పేద ప్రజలకు ఉచితంగా పంచిపెడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ పథకం ద్వారా పేదలకు ఆహార ధాన్యాలు కేంద్రం పంచిపెడుతుంది అని అడుగుతాడు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి అని అడుగుతాడు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో 6 జట్లు. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 2వ ఎడిషను. మొదటి ఎడిషన్ ఎవరు విజేత అని అడుగుతాడు. ముంబై ఇండియన్స్ మొదటి ఎడిషన్లో విజేత. ప్రజెంట్ జరిగేది 2024 2వ ఎడిషను.